టోకెన్ అనేది మనం జనరేట్ చేసాము యూజింగ్ JSON వెబ్ టోకెన్ మాడ్యూల్ని యూజ్ చేసి పేలోడ్ అండ్ సీక్రెట్ కీని ఎన్కోడ్ చేసి టోకెన్ని జనరేట్ చేసి ఆ టోకెన్ని మనం సెండ్ చేసాము. ఈ టోకెన్ మనకు అథెంటికేషన్గా యూజ్ అవుతుంది. మన ప్రొఫైల్ డీటెయిల్స్ని మనం ఎడిట్ చేసుకునేటప్పుడు అథెంటికేషన్ కోసం మనం ఆ టోకెన్ని ఇక్కడ మనం సెండ్ చేస్తున్నాం అన్నమాట. టోకెన్ అనే కీని తీసుకొని ఆ వాల్యూకి మనం టోకెన్ ఇచ్చేసి ఆ టోకెన్ని మనం సెండ్ చేస్తున్నాం. సో ఇలా మనం అథెంటికేట్ చేస్తున్నాం అన్నమాట. లాగిన్ అవ్వంగానే మనం టోకెన్ జనరేట్ చేసేసి ఫ్రంట్ ఎండ్కి పాస్ చేస్తాము. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మళ్ళీ మనకు ఏ ఆపరేషన్ జరుగుతున్నా కూడా అప్లికేషన్లో తిరిగి మనకు టోకెన్ అనేది సెండ్ చేస్తుంది. సో ఆ టోకెన్ ద్వారానే మనం ఈ యూజర్ లాగ్డ్-ఇన్ యూజర్ ఎవరు అనేసి మనకు అర్థమవుతుంది. సో డీకోడ్ అనేది చేసి ఆ యూజర్ ఎవరు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. డీకోడ్ చేయడానికి వెరిఫై అనే మెథడ్ని యూజ్ చేసి డీకోడ్ చేస్తున్నాం అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం JWT యూజ్ చేసి అథెంటికేషన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం JSON వెబ్ టోకెన్ మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. npm ఇన్స్టాల్ JSON వెబ్ టోకెన్. సో మన ప్రాజెక్ట్లో నేను ఇప్పుడు npm ఇన్స్టాల్ JSON వెబ్ టోకెన్ అని ఇచ్చాను. మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మన లాస్ట్ డిస్కషన్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఎలా ఎన్కోడ్ చేయాలి, ఎలా డీకోడ్ చేయాలి అనే డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు సైన్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఎన్కోడ్ చేయబోతున్నాం. సైన్ అనే మెథడ్లో పేలోడ్ని పాస్ చేస్తాము, అలాగే సీక్రెట్ కీని కూడా పాస్ చేస్తాము. సో లెట్స్ గో అండ్ డూ jwt.sign. మనం ఇప్పుడు లాగిన్లో మనం టోకన్ని సెండ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి వన్స్ యూజర్ అనే వాళ్ళు లాగిన్ అయిన తర్వాత amazon.comకి వెళ్ళి చూస్తాను. మనం ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనం ఒక టోకన్ని సెండ్ చేస్తున్నాం అనుకోండి. ఆ టోకన్ ద్వారానే మనం ఆర్డర్స్లోకి వెళ్ళినా సరే, కార్ట్లోకి వెళ్ళినా సరే మనం ఎవరు అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, సో అలా ఆ టోకన్ ద్వారానే మనం ట్రాక్ చేస్తూ వెళ్తాము లాగ్డ్-ఇన్ యూజర్ ఎవరు అనేసి. అదే అథెంటికేషన్. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా నేను అమెజాన్ తీసుకొని చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ గోయింగ్ టు హియర్. ఇప్పుడు మనం టోకన్ జనరేట్ చేయబోతున్నాం. ఓకే, సో మనం ఫస్ట్ రిక్వైర్ చేసుకోవాలి కదా మాడ్యూల్ని. ఇక్కడ JWT రిక్వైర్, going to here and JWT. సో ఈ JWT నేను ఇక్కడ మనకు ఇంతవరకు వ్యాలిడేషన్ సంబంధించింది. మనకు ఆ వ్యాలిడేషన్స్ క్రాస్ అయ్యాయి అంటే యూజర్ వెరిఫికేషన్ అనేది జరిగిందనమాట. అందుకోసం మనం ఇక్కడ టోకన్ని జనరేట్ చేసి రెస్పాన్స్ ఇవ్వచ్చు. JWT.sign. సైన్ అనే మెథడ్లో మనం పేలోడ్ని సీక్రెట్ కీని పాస్ చేయాలి. పేలోడ్ వచ్చేసి నేను ఇప్పుడు చూస్తే _ID నేమ్ ఈమెయిల్. సో ఈ 3 కాంబినేషన్స్లో నేను ఎన్కోడెడ్ వాల్యూ, పేలోడ్ ఎన్కోడెడ్ వాల్యూ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వెళ్ళేసి ID, నాకు ఈ డీటెయిల్స్ అనేటివి, యూజర్ డీటెయిల్స్ అనేటివి రిజల్ట్ అనే వేరియబుల్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నేను డేటాబేస్ క్వైరీ చేశాను కదా, డేటాబేస్ నుంచి నాకు ఈ డీటెయిల్స్ అనేవి రిజల్ట్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు result._id name, result.name, result.email. ఇలా మనం ID నేమ్ ఈమెయిల్ పేలోడ్ని తీసుకున్నాం.
నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ కీ. సీక్రెట్ కీ వచ్చేసి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం కదా, అప్లికేషన్ సీక్రెట్ కీ. సో ఇది వచ్చేసేసి నేమింగ్ అనేది నేను తీసుకున్నాను. నేమింగ్ కన్వెన్షన్ అనేది యువర్ ఓన్ చాయిస్. ఓకే, ఇది కూడా కాన్స్ట్. అప్లికేషన్ సీక్రెట్ కీని తీసుకునేసి మనం ఇక్కడ ఇచ్చేయాలి. ఓకే, ఈ టోకన్ ని మనం సెండ్ చేస్తున్నాం. ఇప్పుడు టోకన్ ని సెండ్ చేసాము రెస్పాన్స్ లో. మళ్ళీ తిరిగి అప్లికేషన్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లాగిన్ లోకి వెళ్ళేసి లాగిన్ అని ఇవ్వగానే మనకి టోకన్ అనేది జనరేట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి టోకన్ అనేది జనరేట్ అయిందనమాట. ఇప్పుడు మనకి పుల్ స్టాప్ వరకు చూస్తే ఫస్ట్ ఉన్నది అల్గారిథం, నెక్స్ట్ ఉన్నది పేలోడ్, నెక్స్ట్ ఉన్నది సిగ్నేచర్. ఓకే, ఈ మూడింటిని వేరియేషన్ చేయడానికి మనకు పుల్ స్టాప్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ టోకన్ తీసుకెళ్ళి మనము ప్రొఫైల్ డీటెయిల్స్ ని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నాం కదా, అది మనమే అని చెప్పడానికి హెడర్స్ లో మనం టోకన్ ని పాస్ చేయాలి. అప్పుడే మనం ఎవరు అనేది కోడింగ్ కి అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి user/1. సో టోకన్ అనేది జనరేట్ అయింది. ఆ టోకన్ ఇక్కడ సెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం టోకన్ ఎక్కడ పంపిస్తున్నాం? హెడర్స్ లో కదా. మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ లో మనం టోకన్ అనేది హెడర్స్ లోనే పంపిస్తాం. ప్లస్ ఈ టోకన్ అనేది మన నేమింగ్. ఓకే, ప్రిఫర్డ్ నేమింగ్ కన్వెన్షన్ ఇది మన చాయిస్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను వెరిఫై చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎన్కోడెడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటి అంటే ఈ ఎన్కోడెడ్ వాల్యూని పంపించి తర్వాత బ్యాక్ ఎండ్ లో డీకోడ్ చేసుకొని వెరిఫై చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్కోడ్ చేసాం కదా, ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. సో యూజర్స్ ఫైల్ లోకి వెళ్ళేసి అప్డేట్ యూజర్ లోకి వెళ్ళేసి డీకోడ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు డీకోడ్ ఎలా చేద్దాము అంటే మనకు వెరిఫై అనే మెథడ్ మనకు అవైలబిలిటీలో ఉంది. ఓకే, ఇక్కడ మనకు వెరిఫై అనే మెథడ్ అవైలబిలిటీలో ఉంది. వెరిఫై మెథడ్ ని యూజ్ చేసుకొని టోకన్ ని అప్లికేషన్ సీక్రెట్ కి సెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు JWT అండ్ అప్లికేషన్ కి తీసుకునేసి మనం యూజర్ ఫైల్ లోకి వెళ్ళేసి ఇక్కడ తీసుకుంటున్నాం. సో JWT jwt.verify టోకన్ మనకు రిక్వెస్ట్ headers token కామ అప్లికేషన్ సీక్రెట్ కీ. సో ఇక్కడ అప్లికేషన్ సీక్రెట్ కీ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసేసి డీకోడెడ్ వాల్యూ యూజింగ్ JWT. సో ఇక్కడ వచ్చేసి console.log of decoded using JWT. app.js and ఇప్పుడు మనం సెండ్ చేద్దాం. ఓకే, సో వీ అప్డేటెడ్ యువర్ రిక్వెస్ట్ అంటే అథెంటికేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఏదైనా ఇక్కడ ఫస్ట్ ఈ అనేది తీసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్వాలిడ్ టోకన్. ఓకే, అంటే అథెంటికేషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడున్న అంటే సెకండ్ ఈ పుల్ స్టాప్ తర్వాత మనకు ఈ ఉంది కదా, ఈని తీసేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే
అన్ఎక్స్పెక్టెడ్ టోకన్ టీ ఇన్ JSON. ఓకే, వీటన్నిటికీ కూడా మనం వ్యాలిడేషన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇలా మనం సెండ్ చేసేస్తే మనకు అథెంటికేషన్ జరుగుతుంది అండ్ వీ అప్డేటెడ్ యువర్ రిక్వెస్ట్. ఓకే, సో ఇలా అథెంటికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సేమ్ థింగ్ మనం అప్డేట్ యూజర్ కదా, నెక్స్ట్ ఏంటి డిలీట్ యూజర్. డిలీట్ యూజర్లోకి వెళ్తే మనం ఇప్పుడు సేమ్ మళ్ళీ డిలీట్ యూజర్ అంటే ఎవరు లాగిన్ అయ్యారు మన ప్రొఫైల్ డీటెయిల్స్ మనం డిలీట్ చేసుకోవాలనుకుంటున్నాము. సేమ్ థింగ్ మనం ఇక్కడ కూడా టోకెన్ అనేది సెండ్ చేయాలన్నమాట. సో డిలీట్ లేకి వెళ్ళేసి టోకెన్ లేకి వెళ్ళేసి టోకెన్ అనే వేరియబుల్ ఇచ్చేసి నేను వాల్యూ ఇచ్చాను, డిలీటెడ్ యువర్ రిపోర్ట్. ఇలా మనకి టోకెన్ అనేది డిలీట్ అయిందనమాట. సో ఇప్పుడు మనం అమెజాన్లోకి వెళ్ళి జస్ట్ కంపారిజన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసాం, లాగిన్ చేసాం. లాగిన్ అయిన తర్వాత మనం ప్రొఫైల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకున్నాం, డిలీట్ చేసాం. సో ఈ 2 ఆపరేషన్స్ జరగాలంటే మనం ఇవి అన్ని తెలియాలి. అది ఎలా తెలిసింది అంటే మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత ఈ టోకెన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ వచ్చేసి లోకల్ స్టోరేజ్లో కానీ అప్లికేషన్కి సంబంధించిన వాళ్ళ వే ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది కదా స్టోర్ చేసుకోవడానికి వాల్యూస్, అలా వాళ్ళు స్టోర్ చేసుకుంటారనమాట. అది ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మనం చేసే ప్రతి ఆపరేషన్లోనూ మనకు తిరిగి ఆ టోకెన్ అనేది సెండ్ చేస్తుంది అనమాట. ఆ సెండ్ చేయడం వల్ల బ్యాక్ ఎండ్లో మనకు డీకోడ్ చేసుకొని డీకోడ్ అయిన తర్వాత మనకు ఇక్కడ చూస్తే ఎవరు వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ ఈమెయిల్ ఏంటి అనేది అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళ యొక్క ఈమెయిల్తో మనం వాళ్ళని డేటాబేస్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ని బట్టి మనం వాళ్ళ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ వాళ్ళు ఈమెయిల్ మార్చుకోవాలనుకున్నారు, నేమ్ మార్చుకోవాలనుకుంటున్నారు, ఆ టైంలో మనం ఏం చేస్తాం, మనం వన్స్ ఇక్కడ డీకోడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్తో మళ్ళీ మనం క్వైరీ రాసి ఆ క్వైరీతో మనం వాళ్ళ యొక్క డీటెయిల్స్ని అప్డేట్ చేస్తాం. ఓకే, కానీ ఈ కమ్యూనికేషన్ అనేది మనకు ఎన్కోడెడ్ ఫార్మాట్లో జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా ఎన్కోడెడ్ ఫార్మాట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డీకోడ్ JWT డీకోడ్ గురించి చూద్దాం. ఓకే, JWT డీకోడ్ని యూజ్ చేసి టోకెన్ని డీకోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనకి మాడ్యూల్ ఉంది కదా, మాడ్యూల్ని మనం ఇన్స్టాల్ చేద్దాం. npm install JWT డీకోడ్. ఓకే, సో npm install JWT డీకోడ్. JWT డీకోడ్ని యూజ్ చేసి మనం ఇప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. సో సేమ్ థింగ్ మనకి ఇక్కడ కూడా రిక్వైర్ చేసుకోవాలన్నమాట. మనం కొత్త మాడ్యూల్ని ఏది తీసుకున్నా వాటి యొక్క యూసేజ్ కోసం మనం వాటిని రిక్వైర్ చేసుకోవాలి. సో నేను యూజర్స్ ఫైల్లోనే రిక్వైర్ చేసుకుంటున్నాను. JWT డీకోడ్. సో ఇక్కడ హైఫన్ ఉండకూడదు, అండర్స్కోర్ ఉండాలి. రిక్వైర్ ఆఫ్ JWT డీకోడ్. ఓకే, ఇప్పుడు JWT డీకోడ్ని యూజ్ చేసి మనం డీకోడ్ చేయబోతున్నాం. Decoded value using JWT decode. ఓకే, ఇప్పుడు JWT డీకోడ్ ఆఫ్ మనం ఏంటి, ఇక్కడ request.headers.token మాత్రమే మనం సెండ్ చేయబోతున్నాం. ఓకే, ఇలా మనం సెండ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాము, మనకు JWT డీకోడ్ వచ్చేసి ఈ అథెంటికేషన్ పరంగా మనం చేస్తున్న యూజ్ కేస్కి అంత కరెక్ట్ కాదనమాట. ఎందుకు అంటే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం టోకెన్ మాత్రమే సెండ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే టోకెన్ సెండ్ చేస్తున్నాం ప్లస్ సీక్రెట్ కీ కూడా సెండ్ చేస్తున్నాం. సీక్రెట్ కీ అంటే ఏంటి, మన అప్లికేషన్కి మనం సీక్రెట్ కీ ఇస్తున్నాం కదా. సో రైట్ అవే ఫస్ట్ స్టెప్ మన అప్లికేషన్ సీక్రెట్ కీని చెక్ చేసి త్రో బ్యాక్ చేసేస్తుంది అనమాట. సో మనం ఏంటి అంటే మళ్ళీ డీకోడ్ ఈ వాల్యూని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, రైట్ అవే ఇక్కడ త్రో చేసేస్తుంది ఎర్రర్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే టోకెన్ని మాత్రమే సెండ్ చేస్తుంది, సీక్రెట్ కీని చెక్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం.
console.log decoded value is in JWT decode. ఇప్పుడు 2 మనం కమెంట్ చేస్తున్నాం. 2 లైన్స్ కమెంట్ చేసాం. ఇప్పుడు ఇప్పుడు మనం సేమ్ అదే ఆపరేషన్ మళ్ళీ పర్ఫామ్ చేస్తే మనం డిలీట్ యూజర్లో ఉన్నాం కదా, డిలీట్ యూజర్లోకి వెళ్తే ఇప్పుడు వి డిలీటెడ్ ద రికార్డ్. ఓకే, కానీ ఇప్పుడు వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే సిగ్నేచర్లో ఆర్ అనేది ఎం అనేది ఉంది కదా, ఎం అనేది తీసేద్దాం. ఓకే, ఇది సిగ్నేచర్ మనం తీస్తున్నది. ఇప్పుడు సిగ్నేచర్ లాస్ట్ బిట్ మీరు చూస్తే ఇక్కడ సిగ్నేచర్ అంటే ఫుల్ స్టాప్ తర్వాత ఉన్నది సిగ్నేచర్ అన్నమాట. ఇప్పుడు నేను ఎమ్ని తీసేసాను. ఇప్పుడు ఏమైంది, సిగ్నేచర్ తీసేసా కూడా మనకి రెస్పాన్స్ అనేది కరెక్ట్ అని చూపిస్తుంది, కానీ అది తప్పు కదా. సిగ్నేచర్ అనేది మనం సిగ్నేచర్ని కూడా చెక్ చేస్తేనే మనకు అడిషనల్ సెక్యూరిటీ అన్నమాట. ఇన్ కేస్ నేను ఏం చేస్తాను ఇప్పుడు అంటే ఈ JWT డీకోడ్ని కమెంట్ చేసి వెరిఫైని చెక్ చేద్దాం. ఓకే, అంటే JWT డాట్ వెరిఫైని యూజ్ చేసి చేద్దాం. ఓకే, సేమ్ టోకన్ని సెండ్ చేస్తున్నాము. ఇప్పుడు సిగ్నేచర్లో ఇప్పుడు మనకు రాంగ్ ఉందన్నమాట. టోకన్ సిగ్నేచర్లో ఇప్పుడు ఏమైంది, ఇన్వాలిడ్ సిగ్నేచర్. సో ఇది కరెక్ట్ అంటే సిగ్నేచర్ తప్పు అనేసి మనకు రైట్ అదే ఎర్రర్ని త్రో చేసేసింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ మనకు ఈ కోడ్ని యూజ్ చేసినప్పుడు అలా జరగలేదు. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్ సిగ్నేచర్ని సెండ్ చేస్తున్నప్పుడు మనకు we deleted the record అనేసి మనకు రెస్పాన్స్ అంటే అథెంటికేషన్ అనేది సిగ్నేచర్ ప్లస్ పేలోడ్ ప్లస్ సిగ్నేచర్. ఓకే, ఇవి రెండు జరుగుతున్నాయి. ఓకే, అంటే అల్గారిథం కూడా జరుగుతుంది, అల్గారిథం పేలోడ్ సిగ్నేచర్. ఓకే, ఈ మూడు జరుగుతున్నాయి. కానీ మనం ఎప్పుడైతే JWT డీకోడ్కి వస్తున్నామో అక్కడ ఓన్లీ పేలోడ్కి మాత్రమే జరుగుతుంది, సిగ్నేచర్కి జరగట్లేదు. ఓకే, అందుకోసమే మనం సిగ్నేచర్ ఈవెన్ దో మనం రాంగ్ ఇచ్చినా కూడా మనకి పాస్ అయిందనమాట అక్కడ. సో అది JWT డీకోడ్ని యూజ్ చేయడం వల్ల డ్రాబ్యాక్ ఏంటి, JSON వెబ్ టోకన్ వల్ల ఎన్కోడింగ్ డీకోడింగ్ ఫార్మాట్ ఎలా అనేది చూసాం కదా. నెక్స్ట్ మనకి ఎక్స్ప్రెస్ JWT మోడ్యూల్ గురించి చూద్దాం. ఓకే, అది నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్రెస్ JWT మోడ్యూల్ గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.